ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి రెవెన్యూ భూ బాధితులకు న్యాయం చేయాలని రెవెన్యూ మంత్రిని కలిసిన సిపిఐ నాయకులు. ఫ్రీ హోల్డ్ తర్వాత 22A జరిగిన ట్రాన్సాక్షన్స్ ను రద్దు చేయాలని డిమాండ్. స్కూటర్ ని ఢీకొన్న కారు ప్రమాదంలో 2 దంపతులకు తీవ్ర గాయాలు. శివ ఘటన మరవక ముందే తెర మీదకు మరో మహిళ మయూం ఘటన కన్నీళ్లు తెప్పిస్తోంది. కువైట్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీడియో వైరల్. మదనపల్లికి చెందిన భర్త చనిపోయినా కువైట్ నుంచి పంపలేదని ఆవేదన. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రభుత్వ రికార్డులు కాల్చివేసిన సంఘటన పైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నేతృత్వంలో రెవెన్యూ మంత్రిని కలిసిన సిపిఐ నాయకులు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో పేదల భూములు, ప్రభుత్వ భూములు 22A జరిగిన అరాచకాలపై సమగ్ర విచారణ జరిపించాలని రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ ను కలిశామని, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సంఘటన పైన ఇంతవరకు ఎవరిని కూడా అరెస్టు చేయలేదని, అదేవిధంగా పేదల భూములు బలవంతంగా దౌర్జన్యం చేసి లాక్కున్నారని, ప్రభుత్వ భూములు, చుక్కల భూములు, ధర్మాదాయ, దేవాదాయ, చెరువు, వాగు, వంక, పరంబోకులు, ఇనాం భూములను ఫ్రీ హోల్డ్ చేయించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అన్నారు. కొంతమంది నాయకులు రెవెన్యూ అధికారులతో ములాఖత్ అయ్యి వాళ్ల భూ రికార్డులు ఆన్లైన్లో డిజిటల్ సంతకాలను పెండింగ్ లో పెట్టి ఈ భూములు మీవి కావని బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో 22A ఫైళ్లలో జరిగిన అవకతవకల వల్ల రెవెన్యూ అధికారులు, భూ కబ్జాదారులు రాజకీయ అండదండలతో ప్రభుత్వ రికార్డులు తగలబెట్టారన్నారు. గత ప్రభుత్వంలో తమ సమస్యలు చెప్పుకోవడానికే భయపడ్డ పేద రైతులు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సంఘటన అనంతరం రాష్ట్ర రెవెన్యూ ప్రధాన కార్యదర్శి సిసోడియాకు 680 మంది ఒక్క రోజులోనే వారి సమస్యలు అర్జీ రూపంలో అందించారన్నారు. పేదల భూములు లాక్కొని బలవంతంగా భూములను ఫ్రీ హోల్డ్ చేసి రిజిస్ట్రేషన్, కన్వర్షన్ చేసిన వాటిని రద్దు చేయాలని మంత్రిని కోరామని, మంత్రి అనగాని సత్యప్రసాద్ వాటిపై సానుకూలంగా స్పందించారని, 22A జరిగిన అవకతవకలపైన సమగ్ర విచారణ జరిపిస్తామని, భూములు కోల్పోయిన పేద రైతులు అందరికీ న్యాయం చేస్తామని, మదనపల్లి సంఘటనపైన ప్రత్యేక అధికారులను నియమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి కె మురళి తదితరులు పాల్గొన్నారు. కనిపించడం లేదు. ఈరోజు బాధితులు ఎప్పుడైతే గత ప్రభుత్వంలో బెదిరింపులకు గురై భూములు పోతే కూడా పోనీ నా ప్రాణాలుంటే చాలనుకున్నటువంటి పేదలు ఈ సంఘటన జరిగిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం స్పందించినటువంటి తీరును చూసి ఒక్క రోజులో ఈ రాష్ట్ర రెవెన్యూ ప్రధాన కార్యదర్శి గారికి 2 గంటల వ్యవధిలో 680 అర్జీలు, మా భూములు పోయాయి, మాకు న్యాయం చేయండి అని అర్జీలు పెట్టుకోవడం జరిగింది. కానీ నెల రోజులు గడుస్తున్న వాటిపైన ఇంతవరకు కూడా ఏం చేసినటువంటి పరిస్థితి లేదు. నిన్న మా సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో మేము మళ్లీ ఒకసారి మంత్రి గారిని కలవడం జరిగింది. మేము మంత్రి గారిని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదేమంటే, గత ప్రభుత్వం రీసర్వేల పేరుతో ప్రభుత్వ భూములు, మిగులు భూములు, అసైన్ ల్యాండ్స్ ఇవన్నిటిని కూడా గుర్తించాయి. అదేవిధంగా పేదలవి ఎక్కడైతే విలువైనటువంటి భూములు ఉన్నాయో, హైవేల చుట్టూ, పట్టణాల చుట్టూ, టౌన్ల చుట్టూ ఉన్నటువంటి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములపైన కన్నేసి ఈ 22A రాకముందు ఇవి బలవంతంగా లాక్కొని కొంతమందిని మీరు గానా భూములు అడిగితే చంపేస్తామని కూడా బెదిరించి లాక్కున్నారు. అదే భూములు ఈరోజు 22Aలో ఫ్రీ హోల్డ్ అయిన తర్వాత ఈ భూములే ఫ్రీ హోల్డ్ చేయడం, వీటిని ట్రాన్సాక్షన్ చేయడం, రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ రోజు బాధితులంతా ఉండేది కూడా వాళ్లే. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ పార్టీగా డిమాండ్ చేసేదేమంటే, 22A రికార్డులు ఎక్కడ అవకతవకలు జరిగాయో, ఏవైతే రిజిస్ట్రేషన్లు ఫ్రీ హోల్డ్ తర్వాత చేసినటువంటి రిజిస్ట్రేషన్లు, కన్వర్షన్లు పూర్తిగా రద్దు చేయాలి. ఆ రద్దు చేయకపోతే ఒరిజినల్ పట్టాదానికి న్యాయం జరగదని సిపిఐ పార్టీగా మేము. పీలేరు పట్టణంలోని అజంతా మిట్ట వద్ద అతివేగంగా కారు వెనుక వైపు నుండి ద్విచక్ర వాహనాన్ని ఢీ సంఘటన చోటు చేసుకుంది. స్కూటర్లో ప్రయాణిస్తున్న భార్యాభర్తలకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారిస్తున్నారు. మదనపల్లి గ్రామీణ మండలం
బెంగళూరు రోడ్డు పాల డైరీ సమీపంలో సర్వే నెంబర్ 42, 43, 44, 49లలో 28 ఎకరాలకు పైగా రైతుల వ్యవసాయ భూమిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న లేఅవుట్ల నందు కాలువలు, వంకలను పూర్తి చేస్తున్నారని కొన్ని పత్రికల్లో వచ్చిన సమాచారంపై స్పందించిన సిపిఐ నాయకులు కృష్ణప్ప గురువారం లేఅవుట్ ప్రాంతాన్ని సందర్శించి బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేస్తున్న వెంచర్ నందు వంకలు, వాగులను పూర్తి చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయని, వాటిపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టి వంకలు, వాగులు పూడ్చిన వారిపై చర్యలు తీసుకొని నీటి ప్రవాహ వనరులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సాంబశివ పాల్గొన్నారు. కొన్నిటిపాలెం పంచాయతీ సర్వే నెంబర్ 7లో ఉన్నటువంటి భూమికి సంబంధించి నిన్ననే సర్వే నెంబర్ 7 లేదు సార్. ఈ లేఅవుట్ వెనక ఒక రాష్ట్ర స్థాయి యువనేత అలాగే పెద్ద బడా నాయకులు ఉన్నారనేటువంటిది సమాచారం. వీటిపైన ఉన్నారని సమాచారం. దీని వెనక అధికారులు వెంటనే విచారణ చేసి నిజానిజాలు నిధి తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ లేఅవుట్ వెనక అధికార పార్టీకి సంబంధించినటువంటి యువనేత అలాగే రాష్ట్ర స్థాయిలో బడా నాయకులు ఉన్నారనేటువంటి సమాచారం. వీటిపైన అధికారులు వెంటనే విచారణ చేసి ఈ లేఅవుట్కి సంబంధించినటువంటి అప్రూవల్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా మార్చడం కానీ దానికి సంబంధించినటువంటి వివరాలు అన్నింటినీ విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేశారు. కొన్నిటిపాలెం పంచాయతీ బెంగళూరు రోడ్డు ఆనుకొని ఉన్నటువంటి అమూల్ మిల్క్ డైరీకి ఆనుకొని ఉన్నటువంటి పొలంలో రైతులకు సంబంధించినటువంటి పొలంలో సర్వే నెంబరు 41, 42, 43, 49 ఈ సర్వే నెంబర్లో దాదాపుగా 28 ఎకరాలు మరి పొలం ఉందని, ఇందులో రెవెన్యూ వాళ్ళేమో 2 కాలువలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. అసలు కాలువలు ఉన్నాయా లేదా అనేటువంటిది డివిజన్ సర్వేర్ గారు, మండల్ సర్వేర్ గారు దీన్ని తేల్చి వెంటనే మరి రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నిన్ననే ఈఓఆర్డీకి, ఎండిఓ గారికి, సెక్రటరీ గారికి మాట్లాడితే దీనికి సంబంధించినటువంటి లేఅవుట్ అప్రూవల్ కాలేదు, మరి అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా మార్చలేదు, ఎన్ఓసి ఇప్పుడు దాకా ఇవ్వలేదు అనేటువంటిది మేము ఆల్రెడీ నోటీసు కూడా ఇచ్చామనేటువంటిది వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇప్పుడే వాళ్ళు కూడా ఫోన్ చేసి సార్ మేము కూడా వస్తున్నాము. మదనపల్లి పరిసర ప్రాంతమైనటువంటి బెంగళూరు రోడ్డు రహదారికి ఆనుకొని ఉన్నటువంటి అమూల్ పాల డైరీ ప్రహారీ గోడకు ఆనుకొని వెంచర్ వేస్తూ ఉన్నారు. కానీ వెంచర్ వేయడానికి మేము వ్యతిరేకం కాదు. వెంచర్ వేయడానికి ఏవైతే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు పాటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎవరైతే అక్కడ రియల్టర్లు వెంచర్ వేస్తూ ఉన్నారో దాంట్లో ఎర్రచేను చెరువు మీదుగా తుమ్మల వంక ప్రవహిస్తూ బహుదా నదిలో కలిసేటటువంటి కాలువ ఉంది. అయ్యా రియల్టర్లారా, మీరు వేసే రియల్టర్లో వంకన ఎక్కడుందో చూపించాలని చెప్పి అడుగుతా ఉన్నాం. వంకను పూడ్చి రియల్టర్లకు వెంచర్ వేసుకోమని చెప్పి ఏ అధికారి మీకు చెప్పారో మదనపల్లి ప్రజలకు చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. రోజు పత్రికల్లో మదనపల్లి పట్టణం పరిసర ప్రాంతాలలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతూ ఉంది, మైనింగ్ మాఫియా జరుగుతూ ఉంది, ప్రభుత్వ స్థలాలు ఆక్యుపై అవుతానని చెప్పి పత్రికలు కూడా వస్తూ ఉన్నాయి. పత్రికల్లో వచ్చినప్పుడు రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు మేము లేస్తే మంచోళం కాదని చెప్పి ఎక్కడైతే అక్కడ అనధికార వెంచర్లు వేస్తూ ఉన్నారో అక్కడ ఒక బోర్డు పెడతారు. మొన్న శివ ఘటన మరొక ముందే నేడు తెర మీదకు మయూమ్ అనే నిమ్మనపల్లి మహిళ కువైట్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. తన భర్త చనిపోయినా తనను ఇండియాకు పంపించలేదని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమవుతోంది. వివరాల్లోకి వెళితే మదనపల్లి నియోజకవర్గం నిమ్మలపల్లికి చెందిన మయూమ్ అనే మహిళ 1.5 సంవత్సరం క్రితం కువైట్ కి బతుకు తెరువు కోసం వెళ్లింది. అయితే తన భర్త రెడ్డి సాహెబ్ గత 4 రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ఈ విషయం తను పనిచేసే ఇంటిలో చెబితే
అడిగితే కూడా ఇండియాకు పంపించటం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నా భర్తను ఆఖరి చూపు చూడాలని చనిపోయిన ఫోటోను చూపించి ప్రాధేయపడినా వినిపించుకోకుండా నువ్వు అబద్ధాలు చెబుతున్నావు అంటూ ఇండియాకు వెళ్ళాలి అంటే 1000 డినార్లు కట్టి పో అంటూ వేధిస్తున్నదని మీడియా ద్వారా తన ఆవేదన వ్యక్తం చేసింది. తనను ఇండియాకు తీసుకురండి అంటూ ఆంధ్రప్రదేశ్ పాలకులను అధికారులను వేడుకుంది. అబద్ధాలు చెప్తున్నావు, నీ మొగుడు చనిపోలేదు, నీకు పంపించము, ఏ దినార్లు డబ్బులు కట్టు నీకు పంపిస్తాం అంటున్నారు సార్. వీళ్ళు అందరూ నాకు ఏదో చేసి నాకు ఎవరు లేరు ఇక్కడ, దిక్కైతే నేను అంటదాన్నిగా అన్నాను. నన్ను ఎవరు ఆదించుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, ఎవరికి చెప్పేదానికి నేను నాకు ఏదో చేసి నాకు సాయం చేయండి, నాకు ఇండియాకి రప్పించండి. మా ఆయన చనిపోయినాడు, 4 రోజులు అవుతుంది పొద్దుటికి. మా పిల్లలు ఇంటికాడ చాలా బాధపడి ఏడుస్తున్నారు పిల్లలు. నాకు ఎవరు లేరు ఇంట్లో, పెద్ద దిక్కు అనేది నేనే ఉండేది. ఏదో బతుకుదీరు కోసం వచ్చాను, నా బిడ్డల కోసం వచ్చాను, ఇల్లు కట్టుకున్నామని ఏదో బాధపడి వచ్చాను బాధల్లో. కానీ మా ఆయన చనిపోతే ఇల్లు పంపించడం లేదు, డబ్బులు కట్టమంటున్నారు. నేను ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి 10 దినార్లు డబ్బులు? అడిగితే టైమా కొట్టేదానికి వస్తుంది, తిడుతుంది, అబద్ధాలు చెప్తుంది అంటుంది. వీడియోస్ ఫోటోస్ అన్నీ చూపిస్తే కూడా అది ఇవన్నీ అబద్ధాలు అంటుంది. మీరేదో చేసి ప్రభుత్వము నాకు ఏదో సాయం చేయండి, ఏదో సాయం చేసి నాకు ఇక్కడి నుంచి రప్పించేయండి, లేకుంటే నేను ఇక్కడే ఏదో చేసుకుంటాను. వీళ్ళు బాధ పెట్టిస్తున్నారు. ఫోన్ లాక్కుంటే దానికి వస్తారు, ఏమన్నా చెప్తే మాట్లాడలేరు. మీకు దండం పెడతాను, నాకు ఏదో చేసి నాకు ఇక్కడి నుంచి తీసుకోండి. నాకు ఇక్కడ ఎవరు లేరు, దిక్కైతే ఎవరు లేరు, నేను ఒంటరిదాన్ని ఇక్కడ, నాకు పంపించడం లేదు. మీ ఇంటికి పోవాలంటే మా ఆయన. గ్రామీణ మండలం కోళ్లబైలు పంచాయతీ అమ్మచెరువు మిట్ట సమీపంలో ఉన్న వెలుగు సంస్థ వ్యవస్థాపకురాలు స్వర్గీయ పద్మజ 19వ వర్ధంతి సందర్భంగా విద్యార్థులు వృద్ధులతో కలిసి సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపాలని, వికలాంగులను కూడా సకలాంగులుగా సమాజంలో సమన్వయం చేయాలని తపనతో వారి సంక్షేమం కోసమై 1997లో వెలుగు సంస్థను స్థాపించిన పద్మజ అనారోగ్యంతో మృతి చెందారని, వారి 19వ వర్ధంతి సందర్భంగా తెలుగు పాఠశాలల్లోని పద్మజ విగ్రహానికి వెలుగు సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భాగ్యలక్ష్మి, ఉదయ్ కుమార్ రెడ్డి, సుజాతలు తను భౌతికంగా మన మధ్యలో లేకున్నా మన అందరి హృదయాల్లో చిరస్మరణీయంగా ఉంటారని, ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని అందరూ 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం బెంగళూరు నుంచి వచ్చిన డాక్టర్ సతీష్ రెడ్డి, అరవింద్ రెడ్డిలు వెలుగు సంస్థలోని విద్యార్థులకు యూనిఫామ్ను పంపిణీ చేశారు. అనుక్షణం ప్రజల పక్షం ఐడెంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.